అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గుంటూరు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టేబుల్ లైన్ గురించి నిర్మాణ పనులు అనేవి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుంటూరు ట్రాఫిక్ని ఉద్దేశించి రైల్వే వాళ్ళు కొత్త స్టేబుల్ లైన్ నిర్మించాలని అనుకున్నారు. పిట్ లైన్ దగ్గర మీకు స్టేబుల్ లైన్స్ 2 ఉన్నాయి. అది ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ట్రైన్ హ్యాండ్లింగ్ అనేది ఇబ్బందిగా ఉంది. మీకు ఈ విషయం తెలిసిందే, గుంటూరులో 7 ప్లాట్ఫామ్లు ఉన్నప్పటికీ అన్ని ప్లాట్ఫామ్స్ 24 కోచెస్ని అకామిడేట్ చేయలేవు. అలాగే పల్నాడు, సింహాద్రి, గుంటూరు కాచిగూడ అలాంటి ట్రైన్స్ ప్రతిరోజు మెయింటైన్ చేసే ట్రైన్స్ అయితే కాదు. దాన్ని స్లాట్ ప్రకారం వీక్లీ 2 or 3 టైమ్స్ చేస్తారు. సో మిగతా రోజులు వాటిని పార్క్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ అవి ప్లాట్ఫామ్లోనే పార్క్ చేస్తారు. సో దానివల్ల మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది కోల్పోతుంది. ఒక ఎగ్జాంపుల్కి పల్నాడు ఎక్స్ప్రెస్ అనేది నైట్ 9 నుంచి మార్నింగ్ 5:45 వరకు సెకండ్ ప్లాట్ఫామ్ ఇదే ఎక్కువ స్టేబుల్ చేసి ఉంటారు. దీనివల్ల మీకు నైట్ తిరిగే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ 1 and 4కే వస్తాయి. కానీ ఇవి కూడా ఫిల్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ప్లాట్ఫాము 2nd మరియు 6th అండ్ 6th, 7th అనేది ఏమైనా గూడ్స్ ట్రైన్ వస్తే వాటి మీదుగా స్కిప్ కాదు, స్లో స్కిప్ అనేది అవుతాయి. సో అలా చూసుకుంటే ప్లాట్ఫామ్ అనేది ఇబ్బందులు ఉన్నాయి. సో వాటిని ఉద్దేశించి ఈ పార్కింగ్ కోసం అనేది స్టేబుల్ లైన్స్ అనేది నిర్మిస్తున్నారు. ఈ గుంటూరు నల్లపాడు స్ట్రెచ్లో సో ల్యాండ్ అవైలబుల్గా ఉంది స్టేషన్ దాటిన వెంటనే. సో అక్కడ ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సో ఇదివరకు 2 స్టేబుల్ లైన్స్ వస్తాయని అన్నారు. ప్రస్తుతానికైతే మనకి నిర్మాణం జరిగాకే తెలుస్తుంది ఎంత వస్తాయి అనేది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పనులు ఆగింది. ఇదివరకు అయితే కొద్దిగా జరిగింది. సో దీని ప్రోగ్రెస్ గురించి రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.